హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఎక్సైటింగ్ డే బికాస్ మా పేరెంట్స్ వస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు కదా ఐఎమ్ ప్రెగ్నెంట్ అని. సో మా మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు. సో వాళ్ళని పిక్ చేసుకోవడానికి మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. రావాలా వద్దా అనుకున్నాను, బట్ వాళ్ళు వచ్చేది ఫస్ట్ టైం. ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ మూమెంట్. సో అందుకే ఎట్లయినా ఓపిక చేసుకొని వచ్చాను. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. వాళ్ళ కోసం ఫ్లవర్స్ కొన్నాం, ఇల్లంతా క్లీన్ చేసాం. ఆ వీడియో అంతా తీద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం లేదు, బాడీలో ఎనర్జీ లేదనమాట. సో అందుకే ఇంక ఇగ్నోర్ చేసేసాను. ఇంకా మా పేరెంట్స్ వస్తారు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ఎందుకో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఏదైనా ఉన్నారు కదా నా చుట్టూ అని అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు. సో చూద్దాం. అంటే మా డాడీ వాళ్ళకి నేను రావట్లేదు చెప్పాను, ఎందుకంటే నిజంగా ప్లాన్ లేదు, నేను వచ్చే ప్లాన్ లేదు. బికాస్ చెప్పాను కదా నాకు ఈ టైంలో ఎందుకు వచ్చి కూర్చొని అని చెప్పి వాళ్ళు వద్దన్నారు, వాసు వద్దన్నాడు. కానీ ఇంకా నాకే ఉండలేక వచ్చేసారనమాట. సో అందుకే వాళ్ళకు కూడా తెలీదు. సో లెట్స్ సీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. చాలా విండీగా ఉంది, బట్ అంత చల్లగా ఏం లేదు. సో అది సో ఎక్సైటెడ్. చలి పెడుతుంది కదా, నువ్వు ఏం వేసుకోలేదు. ఓకే వాట్, ఇట్స్ ఓకే. సారీ. ఎక్సైటెడ్. ఫోన్లో తీసుకున్నాడంట. హాయ్ చెప్పు. హాయ్. ఫైనల్లీ వచ్చారు. సో అలా మా పేరెంట్స్ సాటర్డే వచ్చారు. సో వాళ్ళంతా ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నారు అండ్ వాళ్ళకి కొంచెం టైం పట్టింది టెంపరేచర్ అండ్ టైమింగ్ సెట్ అవ్వడానికి, నిద్ర టైమింగ్ సెట్ అవ్వడానికి. బట్ నెక్స్ట్ డేనే మళ్ళీ టవర్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము మేము. సందీప్ వచ్చిన సందీప్ని నెక్స్ట్ డేనే వాడు ఫ్లైట్ ముందు రోజు సాయంత్రం దిగాడు, నీలాగే 6కే పడుకున్నాడు. ఫ్లైట్ మీద రావాలి, నాకైతే భయం. సూట్ కేసు కూడా అవుతుంది. 3 అయ్యేసరికి అలానే అనిపిస్తుంది. అదే ఎలా ఉందా బిల్డింగ్? వంగిపోయింది. యా, దిస్ ఈజ్ లండన్ బ్రిడ్జ్. ఇప్పుడు సో నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట, మా ఇంట్లో మా పేరెంట్స్ తిరగాలి, మేము వెళ్ళే ప్లేసెస్కి మా మమ్మీ వాళ్ళని తిప్పాలి అని చెప్పేసి. సో ఈరోజు ఆ డ్రీమ్ కొంచెం ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. మేము తినే క్రోసాంట్, మేము తినే కప్ కేక్ వాళ్ళకు కూడా టేస్ట్ చేపిస్తూ వాళ్ళు కూడా చాలా బాగుంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఇంకా టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. బికాస్ నాకు ఆల్రెడీ 9th month స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకో 10 daysలో అయిపోతుంది కూడా. సో ఇంకా ఎక్కువ ఓపిక కూడా లేదు. సో ఎక్కడ దొరికితే అక్కడ మా పేరెంట్స్కి మంచి ఫొటోస్ తీసాము. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా కాళ్ళు నొప్పి, నిద్ర లేదు అని ఏమీ కంప్లైంట్ చేయకుండా మంచిగా తిరిగారు. 5 కల్లా ఇంటికి వెళ్ళిపోయాము.
వీడియో వస్తుంది.